ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ టైం వీడియోస్ కిందనే కావచ్చు, లేకపోతే లైవ్ నడుస్తున్నప్పుడే కావచ్చు, చాలామంది తమ్ముళ్ళ డౌట్ ఏందనంటే ఎల్డిసిఈ టెస్ట్ గురించి చెప్పన్నా ఒకసారి అని చెప్పి మనకు ప్రీవియస్ టైంలో కూడా కామెంట్స్ వచ్చినాయి. దెన్ వచ్చేసి లైవ్ నడుస్తున్నప్పుడు కూడా మనకు 1 or 2 టైమ్స్ కామెంట్స్ వచ్చినాయి ఎల్డిసిఈ టెస్ట్ గురించి చెప్పమని చెప్పి. సరే అని చెప్పి నేను దాన్ని తర్వాత చెప్తాను తమ్ముడు అని చెప్పి నేను చెప్పుకుంటూ వస్తున్నా. అంటే చాలా మనకు ముందు నుంచే వస్తున్నాయి. రీసెంట్గా కూడా ఒక తమ్ముడు పెట్టిండు ఎల్డిసి టెస్ట్ గురించి చెప్పాను అని చెప్పి. లాస్ట్ టైంలో కూడా వచ్చినాయి కానీ ఇక మనము టైం లేక మళ్ళీ అది ఇది కొన్ని స్కిప్ చేయడం జరిగింది. మనం ఈరోజు అయితే ఎల్డిసిఈ టెస్ట్ గురించి అయితే కంప్లీట్గా క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. ఎల్డిసిఈ టెస్ట్ ఎవరు ఇవ్వడానికి అర్హులు, ఎవరు ఇవ్వచ్చును ఈ టెస్ట్ని, ఈ ఎల్డిసిఈ టెస్ట్ సిఏపిఎఫ్లో ఏదేని సిఏపిఎఫ్లో భర్తీ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత మీరు ఎల్డిసిఈ టెస్ట్ ఇవ్వడానికి అర్హులవుతారు, దాంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, అసలు మెడికల్ ఏంది, ఇదేంది కథ అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం ఈరోజు. ఓకే, అయితే దానికన్నా ముందు అసలు ఈ ఎల్డిసిఈ అంటే ఏంది? ఎల్డిసిఈ అంటే లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఓకే, లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అని దీని ఫుల్ ఫామ్ అన్నమాట. ఈ టెస్ట్ ఇవ్వాలంటే మీరు ఏదేని సిఏపిఎఫ్లో భర్తీ అయి ఉండాలి. ఓకే, ఏదేని సిఏపిఎఫ్లో మీరు భర్తీ అయి ఉండాలి. మళ్ళీ సిఏపిఎఫ్ ఏంటంటే అదే మన మీరు ఏదైతే ఎస్ఎస్సి జీడీలో భర్తీ అవుతున్నారో దాంట్లో మీరు ఒకవేళ ఎల్డిసి టెస్ట్ అని చెప్పి ఒక పర్టిక్యులర్ వేకెన్సీస్ ఇయర్లీ తీస్తారు తమ్ముళ్ళు. ఓకే, ఇయర్లీ ఎల్డిసిఈ ఇన్ని పోస్టులు అని చెప్పి ఓవరాల్గా తీస్తారు. దాంట్లో సిఏపిఎఫ్లో ఎన్ని ఫోర్స్లు ఉన్నాయి అన్నిట్లలో ఎల్డిసిఈ టెస్టులు వస్తాయి. వీటికి అర్హులైన అభ్యర్థుల నుంచి వాళ్ళు అభ్యర్థనలు అయితే అడుగుతారు, అప్లై చేసుకోమని చెప్పి డిపార్ట్మెంట్లో. అయితే మీరు భర్తీ అయిన తర్వాత మీరు ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి, మీ దగ్గర ఏముండాలి, మీ ఫిజికల్ స్టాండర్డ్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సిఏపిఎఫ్లో భర్తీ అయిన తర్వాత కానిస్టేబుల్ అని కావచ్చు, ఎస్ఐ కానీ కావచ్చు, భర్తీ అయిన తర్వాత ఇక్కడ ఒక్కటి ఇంపార్టెంట్ పాయింట్ నేను లాస్ట్లో చెప్పాలనుకున్నా కానీ ఇప్పుడే చెప్తా. మీరు ఎల్డిసిఈ టెస్ట్ అని చెప్పి ఇంకో పేపర్ వేసుకున్నాం, దీన్ని నేను పాస్ చేస్తాం. ఎల్డిసిఈ టెస్ట్ అని చెప్పి ఎల్డిసిఈ సబ్ ఇన్స్పెక్టర్, ఎల్డిసిఈ అసిస్టెంట్ కమాండెంట్. ఓకే, ఎల్డిసిఈ ఎస్ఐ, ఎల్డిసిఈ అసిస్టెంట్ కమాండెంట్. ఎవరైతే ఎస్ఎస్సి జీడీలో కానిస్టేబుల్గా భర్తీ అవుతారో వీళ్ళు ఓన్లీ ఎస్ఐకి మాత్రమే ఎల్డిసిఈ ఇవ్వచ్చును. ఎవరైతే సిపిఓ త్రూ ఎస్ఐగా భర్తీ అవుతారో వీళ్ళు అసిస్టెంట్ కమాండెంట్కి ఎల్డిసిఈ టెస్ట్ ఇవ్వచ్చు బ్రదర్స్, ఎల్డిసిఈ. ఓకే, సరే దీని గురించి నేను ఇప్పుడు ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, దీని గురించి నేను లాస్ట్లో చెప్తా. ఫస్ట్ ఎల్డిసిఈ టెస్ట్ ఇవ్వాలనంటే మనం ఏదైనా సిఏపిఎఫ్లో భర్తీ అయి ఉండాలి. సిఏపిఎఫ్లో 5 సంవత్సరాలు పూర్తయి ఉండాలి, ఇంక్లూడింగ్ ట్రైనింగ్ పీరియడ్. ఓకే, సిఏపిఎఫ్లో భర్తీ అయి ట్రైనింగ్ చేస్తూ 5 సంవత్సరాలు పూర్తి అయిపోవాలి. ఓకే, సపోజ్కి మనం 2015లో భర్తీ అయితే 2020లో మనకు 5 years కంప్లీట్ అయితే ఇంక్లూడింగ్ ట్రైనింగ్ పీరియడ్ అనమాట. మీ సర్వీస్ రికార్డ్ క్లీన్గా ఉండాలి. అంటే సర్వీస్ రికార్డ్ ఏంటిది? ప్రతి సంవత్సరం 4 senior గ్రేడింగ్ ఇస్తారన్నమాట. అది వెరీ గుడ్ అని ఉండాలి. ఓకే, దాన్ని ఏపీఆర్ అంటారు, ఏసీఆర్ అంటారు, వేరు ఫోర్సులలో వాటి గ్రేడింగ్ అనేది క్లీన్గా ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత ఈ 5 సంవత్సరాలలో మీరు ఎట్లాంటి పనిష్మెంట్లు గురి కావద్దు. పనిష్మెంట్లు అంటే ఫోర్స్ లెవెల్లో ఉండే పనిష్మెంట్లు కావచ్చు, లీవ్ నుంచి లేట్ రావడమే కావచ్చు, చిన్న పనిష్మెంట్స్ అని చెప్పి వాటిలలో మీరు ఉండొద్దు. సివిల్ పోలీస్ కేసులలో కావచ్చు, మిగతా ఎక్కడైనా కానీ మీరు ఉంటే ఈ కోర్స్కి, ఈ ఎల్డిసికి మాత్రం మీరు ఎలిజిబుల్ కాకుండా ఉంటారు. ఓకే, మెడికల్ కేటగిరీ షేప్ 1 అయి ఉండాలి, అంటే ఫిట్గా ఉండాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మెడికల్ కేటగిరీ షేప్ 1 అనేది చాలామంది తమ్ముళ్ళకి, న్యూలీ అపాయింటెడ్ పర్సన్స్కి, న్యూలీ జాయిన్ అయిన పర్సన్స్కి ఎవరికి తెలిసి ఉండదు షేప్ 1 అంటే. ఈ షేప్ వన్ అని వింటారు కదా, షేప్ అంటే మాకే 2 years దాకా అర్థం కాలేదు, అంటే పట్టించుకోలేదు ఏంది షేప్ అనేది. ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుంటున్నాను కాబట్టి కొట్టి తెలియని వాళ్ళకుంటే అసలు షేప్ 1 అంటే ఏంది. మెడికల్ డిపార్ట్మెంట్లో సిఏపిఎఫ్లో షేప్ 1 అని ఉంటుంది. దానికి అర్థం ఏందనంటే ఇక్కడ చూడండి, ఇది షేక్ అవుతుంది వీడియో, మనకు కెమెరామెన్ లేడు కాబట్టి. షేప్ 1 అంటే S1 H1 A1 P1 E1 అని చెప్పి
ఇక్కడ S1 అంటే ఏందంటే సైకలాజికల్లీ. ఇక్కడ పి ఉంది కదా, ఎస్ ఎందుకు పెట్టారంటే మనకు ఇంకో పి వస్తుంది ఫిజికల్ అని చెప్పి, అందుకని చెప్పి దీన్ని ఎస్గా పెట్టినరని నేను అనుకుంటున్నా. అయితే సైకలాజికల్ అని చెప్పి ఎస్ అని అంటారు. మనకు మెదడు లోపల ఏం ప్రాబ్లం లేకుంటే, మన మతిస్థిమితం మంచిగా ఉంటే, మన మెదడు మంచిగా ఉంటే మనం S1, మన బిహేవ్నెస్ అంతా మంచిగా ఉంటే మనం మెంటల్గా కాకపోతే S1లో ఉంటాం. ఓకే. రెండవది వచ్చేసి హెచ్ అన్నమాట. హెచ్ అంటే హియరింగ్. మూడవది వచ్చేసి ఏ అంటే మనకు అపెండిజెస్ అంటే ఏంటి? మనకు అపెండిజెస్ అంటే అంగములు అన్నమాట. కాళ్ళు, చేతులు, రెక్కలు, బొక్కలు అన్నీ కలిసి ఏ కింద వస్తాయి. ఒకవేళ మనకు ఫ్రాక్చర్స్ ఏమైనా ఉంటే మనం ఏలో షేప్ డౌన్ అవుతాం అన్నమాట. పి వచ్చేసి ఫిజికల్ అంటే ఇంకేమున్నది, మొత్తం మన శరీరానికి సంబంధించి మొత్తం ఫిజికల్ కిందనే వస్తుంది. ఈ వచ్చేసి ఐసైట్ అన్నమాట. వీటన్నింట్లలో మనం నంబర్ 1గా ఉంటే, వీటన్నిట్లలో మనం ఫిట్ అయి ఉంటే షేప్ 1 అని ఇట్లా చూపిస్తారు ఫ్రెండ్స్. S1, H1, A1, P1, E1. అర్థమైంది కదా? సైకలాజికల్లీ, హియరింగు, అపెండిజెస్, నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్, ఐసైట్. ఓకే, ఇవన్నిట్లలో ఫిట్ ఉండాలి. తర్వాత వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి ఫ్రెండ్స్. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఏదైనా రికాగ్నైజ్డ్ బోర్డు ద్వారా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. అంటే ఓపెన్, ఇక్కడ కూడా మన వాళ్ళకు చాలా డౌట్లు ఉంటాయి. ఓపెన్ డిగ్రీ నడుస్తుందా నడవదంటే ఓపెన్ డిగ్రీ కావచ్చు, డిస్టెన్స్ డిగ్రీ కావచ్చు, ఏ డిగ్రీ అయినా కావచ్చు. ఇది మాత్రం ఎలిజిబులే. అంటే ఈ డిగ్రీ సర్టిఫికెట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబులే. 35 సంవత్సరాలు నిండి ఉండరాదు. ఈ పైన తెలిపిన అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా LDCEకి అప్లై చేయవచ్చు. ఎగ్జామ్కి అప్లై చేసినాక ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో పేపర్ 100 మార్కులకు ఉంటుంది. మార్క్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సబ్జెక్ట్ ఏంటంటే ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ గురించి 2 గంటల సమయంలో 100 క్వశ్చన్స్, 100 మార్కులు. పేపర్ 2 వచ్చేసి ప్రొఫెషనల్ స్కిల్స్ అంటే ఏంటి? ఏదేని డిపార్ట్మెంట్లో మీరు ఉంటారు కదా, ఇది కూడా సేమ్ 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ అండ్ వచ్చేసి 2 hours టైం. ప్రొఫెషనల్ స్కిల్స్ అంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. దాంట్లో యాక్ట్ అండ్ రూల్స్ అవి ఇవి అన్నీ వస్తాయి. ఓకే, తర్వాత వచ్చేసి పేపర్ థర్డ్ పేపర్. దీంట్లో ఎస్సేస్ ఉంటాయి, ప్రెసెస్ రైటింగ్ ఉంటుంది, మళ్ళీ వచ్చేసి కాంప్రిహెన్షన్స్. ఓకే, ఈ మిగతా మనకు ప్రీవియస్ 2 పేపర్స్ ఏమో మనకు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం ఇవ్వచ్చును. మనం ఈ ఇంగ్లీష్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ పేపర్ థర్డ్ పేపర్ మాత్రము కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లోనే చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకు 100 మార్క్స్, మనకు వచ్చేసి 2 hours టైం ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అంటే క్వాలిఫైయింగ్ విల్ బీ ఈచ్ పేపర్ 45%. ఒక పేపర్లో 45% మార్క్స్ వస్తే మనం పాస్ అయినట్టుగా అన్నమాట. ఓకే, క్వాలిఫై అయినట్టు. అన్ని మార్క్స్ కలిపి మనకు 50% రావాలి. 3 పేపర్లలో కలిపితే 50% రావాలి. ఒకవేళ SC ST అయితే ఈచ్ పేపర్లో 40% రావాలి. ఓవరాల్గా వచ్చేసి 45% రావాలండి. ఇవన్నీ అయినాక, ఇవి అయిపోయింది కదా, ఇక్కడికి క్లియర్ అయింది. ఇవన్నీ అయినాక 2 or 3 డేస్లో మనకు రిజల్ట్ అనేది వస్తుంది. ఎవరికైతే ఈ 45% అండ్ 50% మార్క్స్ వస్తాయో వాళ్ళు క్వాలిఫై అయినట్టుగా అనమాట. ఈ క్వాలిఫైయింగ్ అయిన పర్సన్స్ని మళ్ళీ PST PET టెస్ట్లకు పిలుస్తారు. PST టెస్ట్లకు పిలుస్తారు. మళ్ళీ PET టెస్ట్లో ఏముంటుందంటే 100 మీటర్ రన్నింగ్, 800 మీటర్ రన్నింగ్, లాంగ్ జంపు, షార్ట్ పుట్. మేల్ ఫిమేల్స్కి వేరు టైమ్స్ ఉంటాయి. వీటి గురించి డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే LDC ఎగ్జామ్ ఇస్తున్న అతను ఆల్రెడీ ఫోర్స్లో బేసిక్ ట్రైనింగ్ చేసి ఉంటాడు, 5 సంవత్సరాలు డ్యూటీ చేసి ఉంటాడు. కాబట్టి ఆయనకు ఈ 100 మీటర్లు, 800 మీటర్లు, లాంగ్ జంప్, షార్ట్ పుట్ గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆయన వాటిని కొట్టేస్తాడు. కానీ మనం కొట్టినాం కదా, మేము ఆల్రెడీ ఫోర్స్లో ఉన్నాం, మాకెందుకు PET టెస్ట్లు అంటే లేదు. ఖచ్చితంగా వాళ్ళు మాత్రం వాళ్ళ ఏదైతే సెలెక్షన్ ప్రాసెస్ ఉన్నదో దాన్ని కంప్లీట్గా ఉంటుంది. దీంట్లో అన్నీ ఉంటాయి, మెడికల్ అన్నీ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ. దీంట్లో ఏం చూస్తారు? ఫిజికల్ మేకప్. ఓకే, ఫిజికల్ మేకప్కి దీంట్లో ఇది కూడా, ఈ ఇంటర్వ్యూ వచ్చేసి కూడా 100 మార్కులకు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఓవరాల్ వచ్చేసి అన్నీ కలిపి 100 మార్క్స్ ఉంటాయి టోటల్ ఇంటర్వ్యూ. దీంట్లో ఫిజికల్ మేకప్కి 10 మార్క్స్ ఉంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్కి 30 మార్క్స్ ఉంటాయి, బిహేవియర్ అండ్ సైకలాజికల్ టెస్ట్ ఉంటుంది. టెస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, దాంట్లో 30 మార్క్స్ ఉంటాయి.
తర్వాత మనం ఏమన్నా గ్యాలంటరీ కానీ లైఫ్ సేవింగ్ కానీ మెడల్స్ ఉంటాయి కదా, మనం సర్వీస్ చేస్తున్నప్పుడు గ్యాలంటరీ కానీ పొంది ఉంటే, ఒకవేళ లైఫ్ సేవింగ్ మెడల్ కానీ డిపార్ట్మెంట్ త్రూ పొంది ఉంటే మనం దాంట్లో 5 మార్క్స్ అనేటివి మనకు ఈ గ్యాలంటరీ కానీ లైఫ్ సేవింగ్ మెడల్ కానీ తీసుకున్నప్పుడు మనకు యాడ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గేమ్ సర్టిఫికేట్ ఉంటే, ఇప్పుడు పోలీస్ గేమ్స్ నడుస్తాయి కదా, దాంట్లో ఎప్పుడన్నా మీరు స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ మీరు పార్టిసిపేట్ చేసి ఉంటే మీకు 5 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఓవరాల్ అసెస్మెంట్కి 20 మార్క్స్ అన్నమాట. ఇవన్నీ కలిపి 100 మార్క్స్ ఉంటాయి. దాని తర్వాత మనకు లాస్ట్ అనేది మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఓకే, మెడికల్ టెస్ట్ అయిన తర్వాత పిఎస్టీ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ అయిపోయింది కదా, మనకు పిఎస్టీలో ఏముంటుంది, మనకు హైటు, వెయిటు, చెస్ట్ ఇవన్నీ చూస్తారు ఖచ్చితంగా. వాళ్ళు చెప్పిన కదా, సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా వాళ్ళు కంప్లీట్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత మనకు మెరిట్ లిస్ట్ పెట్టి రిజల్ట్ అనేది మనకు అవుట్ చేస్తారు. తర్వాత వచ్చి ఏముంటుంది అని అంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఎవరైతే ఈ ఎగ్జామ్స్ ఎల్డిసిఈ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎస్ఐకి కానీ అసిస్టెంట్ కమాండెంట్కి కానీ అప్లై చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఫోర్స్ లెవెల్లో ఎస్ఎస్సి జీడీలో భర్తీ అయి కానిస్టేబుల్గా ఉన్న అతను 5 ఇయర్స్ తర్వాత డిగ్రీ అవన్నీ ఎలిజిబిలిటీస్ ఉండి ఎస్ఐసిపి అంటే ఎస్ఐగా సెలెక్ట్ అవ్వచ్చు. ఎల్డిసిఈ త్రూ ఎస్ఐ కాంపిటేటివ్ ఎగ్జామ్ని అతను అటెంప్ట్ చేయొచ్చు. సిపిఓ త్రూ ఎస్ఐగా భర్తీ అయిన అతను అసిస్టెంట్ కమాండెంట్కి చేయొచ్చు. ఇక్కడ మీరు లాజిక్ అర్థం చేసుకోండి. ఈ కానిస్టేబుల్ జీడీ ఎల్డిసిఈ ద్వారా అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ ఇవ్వడానికి లేదు. ఓకే, కానిస్టేబుల్ ఎస్ఎస్సి జీడీ ద్వారా కానిస్టేబుల్గా భర్తీ అయిన అతను ఎల్డిసిఈ ద్వారా అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎల్డిసిఈ ద్వారా ఉండదు. క్లియర్ కదా. అయితే ఈ ఎల్డిసిఈ ద్వారా కాకుండా యూపీఎస్సీ త్రూ పడ్డది అనుకో, యూపీఎస్సీ త్రూ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు పడితే ఎస్ఎస్సి జీడీలో కానిస్టేబుల్ అప్లై చేసుకోవచ్చు, సిపియూలో ఎస్ఐ అప్లై చేసుకోవచ్చు. బయట నుంచి ఇతను డైరెక్ట్గా ఎల్డిసిఈ పడితే చేయొచ్చు, బయట నుంచి కూడా చేయొచ్చు. ఈ ఎస్ఎస్సి జీడీలో కానిస్టేబుల్గా భర్తీ అయిన అతను సిపిఓ పడ్డది అనుకో, బయట నుంచి అవుట్ సైడ్ ఆఫ్ డిపార్ట్మెంట్లో చేయవచ్చునా అంటే చేయవచ్చు, డెఫినెట్గా ఎస్ఐకి చేయవచ్చు. ఇది ఎట్లా చేయాలనంటే, ఈ ఎగ్జామ్స్ ఏదైనా మనం అటెండ్ అవుదాం అనుకున్నప్పుడు డిపార్ట్మెంటల్ త్రూ ఎన్ఓసి తీసుకోవాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి తీసుకొని, ఈ ఎన్ఓసి ఉంటే ఒకవేళ మీకు జాబ్ వచ్చి ఈ ఎస్ఐ త్రూ అయినా ఏదైనా ఎగ్జామ్ అప్గ్రేడ్ అంటే, ఇప్పుడు మీ ర్యాంక్ నేను చాలాసార్లు కూడా చెప్పిన, ఎట్లా అంటే ఇప్పుడు మన బేసిక్ పే ర్యాంకు అప్గ్రేడ్ ర్యాంకులోకి మనం వెళ్తున్నామంటే ఎన్ఓసి ఇస్తారు భయ్య. ఇక్కడ సిటీ ఉంటే కానిస్టేబుల్ ఉంటే నేను కానిస్టేబుల్కే వెళ్తానంటే పంపరు, ఎన్ఓసి ఇవ్వరు. ఓకే, ఈ ఎన్ఓసి ఎందుకనంటే, ఒకవేళ మనం ఈ కానిస్టేబుల్ జీడీగా ఉండి యూపీఎస్సీ త్రూ కానీ అసిస్టెంట్ కమాండెంట్ కానీ సిపిఓ త్రూ ఎస్ఐ కానీ మనం అప్లై చేసి సెలెక్ట్ అయినామనుకో, ఎన్ఓసి ఉంటే మనం ఇక్కడ డబ్బులు కట్టడానికి ఉండదు ఫ్రెండ్స్. అంటే మనకు తొందరగా అప్గ్రేడ్ అయిపోతుంది, మనం ఈ ర్యాంక్లో నుంచి ఈ ర్యాంక్లోకి అప్గ్రేడ్ చేయబడతాం. కానీ ఎన్ఓసి లేకపోతే మనం ఇక్కడ రిజైన్ చేయాలి, డబ్బులు కట్టాలి, మళ్ళీ వచ్చి ఇక్కడ జాయిన్ కావాలి. ఇవి ఎట్లయితే సివిల్లో ప్రాసెస్ ఉంటాయో వేరే జాబ్ వస్తే అట్లనే చేయాలి. ఎన్ఓసి అనేది అందుకు అవసరం పడుతుంది. ఓకే, నేను అనుకుంటున్నా ఈ వీడియో చేద్దామని చెప్పి. ఇట్లాంటి మన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన వాళ్ళకి ఏమైనా నచ్చితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టడం వల్ల వీడియో ఏమవుతుందంటే ఇంకో కొంచెం యూట్యూబ్ రికమెండేషన్లోకి పోయి మన వాళ్ళకు రీచ్ అవుతుంది అనమాట. నేను లాస్ట్ టైము మన లైవ్లో అనుకుంటా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి క్లియర్గా వీడియో చేయన్నా అని చెప్పి ఒక బ్రదర్ చెప్పిండు మనకి. అయితే నేను నా ఫ్రెండ్ గారు ఒక ఆఫీసర్ ర్యాంక్లో ఉన్నాడు, దాంట్లోనే ఆయనతో నేను ఇప్పుడు మాట్లాడతా. నేను మన గ్రూప్లో కూడా షేర్ చేసిన. ఆయన ఏమన్నాడంటే, సార్ మీరు ఏమన్నా ఇంటర్వ్యూ చేయగలరా అని అంటే, లేదు మొన్ననే ఇట్లున్నది కదా చేయడానికి లేదు, సరే ఇక మీకు తెలిసిందే కదా అని చెప్పి ఆయన అన్నాడు. ఓకే, సేమ్ మనకి గ్రౌండ్ లెవెల్లో ఫోర్స్ అవసరం ఉంటుంది దేంట్లో అయినా కానీ. ఆర్మీలో ఎట్లయితే ఓపెన్ ర్యాలీస్ అవుతాయో ఓఆర్ఎస్ ర్యాంకులో దీంట్లో కూడా అట్లనే ఓపెన్ భర్తీలు అయితే, ఏదైనా మీరు ఇంకా ఆఫీసర్ క్యాడర్లో పోవాలంటే ఎన్డీఏ సిడిఎస్ త్రూ మీరు దాంట్లోకి వెళ్ళవచ్చు. ఓకేనా? ఓకే తమ్ముళ్ళు, అప్పటి వరకు మనం నెక్స్ట్ మరి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చే వరకు రెస్ట్ తీసుకోండి, మంచిగా చదువుకోండి, అందరు జాబ్లో జాయిన్ అవ్వాలి, ఎస్ఎస్సి జీడీ జాబ్ కొట్టాలి. ఇప్పుడైతే మీ లక్ష్యం మీ ముందున్నది, మీరు అస్సలు
రెస్ట్ తీసుకోవద్దు. అస్సలు మీరు రిలాక్స్ కావద్దు ఇప్పుడు. మీకు టైం లేదు. ఓకే. అప్పటి వరకు సెలవు. జై హింద్.